లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగతా చోట్ల బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది. ఆ పార్టీలోని కీలక నేతలను, టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లను, టికెట్ దక్కే ఆస్కారం లేని వాళ్లను తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తుంది. తాజాగా శుక్రవారం నాడు మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత సీతారాం నాయక్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో సిట్టింగ్ ఎంపీ మాలత్ కవితకే టికెట్ ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో అప్పటిదాకా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా కనిపించిన సీతారాం నాయక్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన సీతారాం నాయక్ 2014 లోక్సభ ఎన్నికల్లో అప్పటి కేంద్ర మంత్రి బలరాం నాయక్ ను ఓడించారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆ స్థానంలో రెడ్డి నాయక్ తనయ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత మాలత్ కు బీఆర్ఎస్ కు టికెట్ ఇవ్వగా ఆమె నెగ్గారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్న సీతారాం నాయక్ కు అధిష్టానం ప్రకటన తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో తమ పార్టీలో చేర్చుకొని సీతారాం నాయక్ కు ఎంపీ టికెట్ ఆఫర్ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతుంది. సీతారాం నాయక్ లాంటి వాళ్ళు బీజేపీలోకి వస్తే కాదంటామా? బీజేపీలో చేరాలన్నది ఇక ఆయనే నిర్ణయించుకోవాలి. సీతారాం నాయక్ ను కలిసిన అనంతరం కిషన్ రెడ్డి చెప్పిన మాటలివి. బీఆర్ఎస్ కోసం అహర్నిశలు శ్రమించా, కానీ అధిష్టానం పట్టించుకోలేదు. బీజేపీ నుంచి చేరాలనే ప్రతిపాదన వచ్చింది. కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని మీడియాకు సీతారాం నాయక్ తెలిపారు. ఇక గులాబీ జెండా పట్టుకునే నాదుడే లేని రోజుల్లో ఆయన ఖమ్మంలో ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక వ్యక్తి జలగం వెంకటరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే ఈయన. అయితే కాలక్రమేణా రాజకీయాలు ఆయన్ని బీఆర్ఎస్ కు దూరం చేశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ తరపున పోటీ చేసిన 2వ స్థానానికే పరిమితమయ్యారాయన. దీంతో ఆయన్ని బీజేపీలోకి తీసుకొని ఖమ్మం ఎంపీ టికెట్ ఆఫర్ చేయాలని బీజేపీ భావిస్తుంది. బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జలగంను కలిసి బీజేపీలోకి ఆహ్వానించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందింది.